గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఒక 11 సంవత్సరాల ఒక పాలనపై మా ప్రభుత్వం ఏదైతే అందించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం ఒక విజయాలు, ప్రపంచ స్థాయిలో మన దేశం గౌరవం ఏ విధంగా పెరిగిందో అవన్నీ కూడా మీడియా మాధ్యమంగా తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేదికని పరిచయం చేస్తా. నా పక్కన ఉన్నవారు లంకా దినకర్ గారు, 20 సూత్రాల అమలు చైర్మన్, మరి మా భారతీయ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్. వారి పక్కన ఉన్నవారు చంద్రమౌళి గారు, భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు, చల్లపల్లి నరసింహారెడ్డి గారు, ప్రశాంత్ ఎల్లంపల్లి గారు, ఆకుల కృష్ణమూర్తి గారు, భగవాన్ గారు, ఇతర మా కార్యకర్తలందరూ కూడా వారు పాల్గొంటున్నారు. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి లంకా దినకర్ గారిని వారి యొక్క ప్రసంగం అందించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీజీ 11 సంవత్సరాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అదేవిధంగా వికసిత్ భారత్ వారి సంకల్పం ఏదైతే ఉందో 2047 నాటికి వారి సంకల్పం, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు సాయంత్రం ఏదైతే మేధావుల ద్వారా తోటి సదస్సు ఒకటి ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా ఇక్కడ మీడియాని ఉద్దేశించే ఏదైతే కార్యక్రమం జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈ అంశాలపైన మీడియా ముఖంగా ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారి సుపరిపాలన, పేదలకి సంక్షేమం ఏ విధంగా అందించారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారనేటటువంటి అంశాలని ప్రజల ముందుకి ఈ యొక్క జిల్లా ఏదైతే ఉందో రాజంపేట నుండి సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాకి ఇక్కడికి పర్యటనకి రావటము, ఇక్కడ నుంచి రైతులకి టమాటా రైతులకి సంబంధించిన కార్యక్రమం కూడా తర్వాత ఈ యొక్క మీడియా సమావేశం అనంతరం మార్కెట్ యార్డ్లో అక్కడ అధికారులతోటి వాటికి సంబంధించి కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే దేశ ప్రజలు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నిక చేసుకోవటం, వారు ఇప్పటి వరకు 11 సంవత్సరాల నిరంతర సేవని ప్రజలకి అందించేటటువంటి విధంగా సుపరిపాలనని సాగించటము, ప్రజల్ని అభివృద్ధిలో మమేక్యం చేసి 2047 నాటికి వికసిత భారత్గా భారతదేశాన్ని రూపుదిద్దటం, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను అందించడం, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఇక్కడ ఆ యొక్క పరిపాలన ఫలాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాలు, ఏ విధంగా అందుతూ ఉన్నాయనేటటువంటి అంశాన్ని ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క మీడియా సమావేశాన్ని పార్టీ ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంత్యోదయ స్ఫూర్తితోటి, అంటే చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా పేదలకి, అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందేటటువంటి విధంగా సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏ అయితే మౌలిక సదుపాయాలని కల్పించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారి యొక్క సేవల్ని, ప్రధానమంత్రి గారు సేవల్ని ప్రజలకి అందించేటటువంటి పరిస్థితి, అలాగే సకాలంలో వాటిని పూర్తి చేసేటటువంటి విధంగా ప్రణాళికల్ని తయారు చేశారు. దానిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క విశిష్ట నాయకత్వము, ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్లో మమేకం అయ్యేటటువంటి విధంగా, ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి, దేశం కూడా పురోగమ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పహల్గామ్లో మత ఆధారితంగా అక్కడ ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి 26 మంది ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ శాంతి కలిగిస్తూ వారి కుటుంబాలకి న్యాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తూనే భారతదేశ సార్వభౌమాధికారాన్ని, రక్షణని ఏదైతే ఉందో దానికి కంకణబద్దులై నరేంద్ర మోడీ గారు
పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని స్పష్టంగా ఎవరైతే ఉగ్రవాదులు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఉన్నటువంటి వారి యొక్క స్థావరాల మీద, ఉగ్రవాదు స్థావరాల మీద ఖచ్చితత్వంతో చేసినటువంటి ఏదైతే భారత సైనిక చర్య ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ 11 సంవత్సరాల్లో చాలా కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం, ఈరోజు భారతదేశ మీద దాడికి ఎవరైనా వచ్చినా, ఏవైనా ఉగ్రవాద దాడులు చేసినా ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలని ఇనుమడింపజేయటం జరిగింది. అలాగే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారాన్ని చేపట్టే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఈరోజు 2025 నాటికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఈ మధ్యనే జపాన్ 5వ స్థానంలోకి నెట్టి 4వ స్థానంలోకి వాళ్ళ భారతదేశం వచ్చింది. 4,20,000 కోట్లు, $4.2 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని రూపొందించే దానిలో మోడీ గారి యొక్క పాత్ర అనిర్వచనీయం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2047 నాటికి వికసిత భారత్ ఏదైతే సంకల్పంతో పనిచేస్తున్నారో $30 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని తీసుకువెళ్ళటము, $26,000 తలసరి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ప్రజల యొక్క ఆదాయ వనరులు పెంచేదానికి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద ప్రణాళికలతోటి ముందుకు వెళ్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగుని నింపేటటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళేటటువంటి విధంగా పరిపాలన కార్యక్రమాల్లో సంస్కరణల బాటలో వెళ్ళారు. ఆయన ఒక మాట అంటారు, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అంటే సంస్కరణలు, అభివృద్ధిలో మమేకం చేయడానికి ప్రజల్ని తీసుకోవాల్సిన సంస్కరణలు, తీసుకున్న సంస్కరణల్ని అమలుపరచటం, అమలుపరిచినటువంటి ఈ సంస్కరణల ద్వారా ఫలితాలు సాధించటం, దేశం యొక్క స్థితిగతుల్ని మార్చటం, ఇది ఆయన తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దీక్ష. అత్యంత పట్టుదలతో ఆ దీక్షలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి మీరు గమనించండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే గతంలో భారతదేశం అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ 49% ఒక్క భారతదేశంలో జరుగుతూ ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నటువంటి దేశంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో దూసుకొని ముందుకు వెళ్తా ఉంది. అలాగే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారము గడిచిన 11 సంవత్సరాల మోడీ గారి యొక్క పాలన, అభివృద్ధి, సంక్షేమంలో ఏదైతే ప్రజల్ని మమేకం చేశామో 25 కోట్ల మందిని అతి తీవ్ర దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వారిని ఉన్నతి సాధించేటటువంటి విధంగా ఈ మధ్యనే అంతర్జాతీయ సంస్థలు కూడా, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు చాలా స్పష్టంగా చెప్పినాయి, దేశంలో చాలా వేగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల వలన పేదరికం తగ్గుదల వేగంగా జరిగే ప్రక్రియ ప్రారంభమయ్యింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వాటి యొక్క ఫలాలు స్పష్టంగా బహిర్గతం అవుతాయి అనేటటువంటి కార్యక్రమాన్ని, పేదరికం తగ్గుముఖం పట్టేటటువంటి విధంగా దేశం ముందుకు వెళ్తుందని తెలియజేయటం జరిగింది. వికసిత భారత సాధనలో అవిశ్రాంత కృషితోటి ఈ రోజున జీడిపి, అలాగే తలసరి జీడిపి, తలసరి ఆదాయం పెంచేటటువంటి విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళ్తుంది. అయితే దేశం మొత్తం కూడా ఇటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా రాజధాని అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నిధులు గతంలో 2,500 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లు మళ్ళీ ఈ ప్రభుత్వం మోడీ గారు 2024 తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత మరో 15,000 కోట్ల రూపాయలు సహాయ సహకారాలు అందించడం, అలాగే హడ్కో ద్వారా ఒక 11,000 కోట్ల రూపాయలు రుణం వచ్చేటటువంటి విధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి, అదేవిధంగా అమరావతి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఒక 25,000 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయటం, ఇప్పటికే స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయటం. సరే, అమరావతిని డెవలప్ చేస్తున్నారు అనేటటువంటి మాట చెబుతూ అమరావతిని చుట్టూ తన కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అని విమర్శలు చేసి రాష్ట్రాన్ని మొత్తం 2019 మధ్య 24 మధ్య అధోగతి పాలు చేసిన వాళ్ళు మళ్ళీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 3 రోజుల క్రితం విశాఖపట్నం చుట్టూతో 9 జిల్లాలను కలుపుకొని విశాఖ ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో విశాఖలో రైల్వే జోన్ని ఏర్పాటు చేయటం,
విశాఖ ప్రాంతం అభివృద్ధి అక్కడ ఒక $120 బిలియన్ ఎకానమీ రాష్ట్రానికి వచ్చేటటువంటి విధంగా ఒక కార్యాచరణ తీసుకోవటం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి అభివృద్ధి చెందేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవ్వటం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అది ఇబ్బంది పడుతుంది అని అంటే దానికి 12,500 కోట్ల రూపాయల వరకు వారికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చినటువంటి పరిస్థితి. పోలవరం పూర్తి చేస్తే జీవనాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు కూడా నీటి వనరులు లభ్యత అవుతుందనే ఉద్దేశంతో మొదటి దశ 2027 నాటికి పూర్తి కావడానికి ఇప్పటికే దాదాపు 16-17 వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 12,500 కోట్లు 2027 నాటికి మొదటి దశ పూర్తి కావడానికి కార్యాచరణకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్కడి నుంచి ఒకసారి మీరు గమనించినట్లయితే రామాయపట్నం, నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్య రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయటము, అక్కడ ఏదైతే సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ BPCL పరిశ్రమని ఇవ్వటము. మరొకసారి మీరు కనుక గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాని మీరు తీసుకున్నట్లయితే కోపర్తి పారిశ్రామిక వాడకు, అలాగే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక పరిధిలో ఏదైతే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం నిధులు దాదాపు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ కోపర్తి ఓర్వకల్లుని నగర ప్రాంతాలుగా కూడా ఆ పారిశ్రామిక ప్రాంతాలతో అనుసంధానం చేసే విధంగా అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. మరోవైపు డ్రోన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రాయలసీమ ప్రాంతంలో డ్రోన్కి కావాల్సినటువంటి ఒక పారిశ్రామిక వాడిని ఏర్పాటు చేయడానికి కర్నూలుకి దగ్గరలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు సోలార్ ప్లాంట్లు, ఒకవైపు పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్లు, మరొక వైపు వస్తు ఉత్పత్తి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి పారిశ్రామిక వాళ్ళు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి నిధులు ఇస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా సమగ్ర అభివృద్ధి, వికేంద్రీకరణ అభివృద్ధి అనేటటువంటిది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మూల ఉద్దేశం. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో నిధులు ఇస్తూ ఉంది. పర్యాటక రంగం అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రసాద్ స్కీముల కింద నిధులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ నంద్యాల జిల్లాలో సంబంధించినటువంటి అహోబిలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి, శ్రీశైలం అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి ప్రసాద్ స్కీమ్ కింద నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒకవైపు పర్యాటక రంగం, ఒకవైపు వస్తు తయారీ పరిశ్రమలు, మరొక వైపు పారిశ్రామిక ఆధారిత నగరాలను ఏర్పాటు చేసేటటువంటి విధంగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం, హార్టికల్చర్ని అభివృద్ధి చేయటం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణలో ఏ విధంగా సహాయ సహకారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం, ఈ అన్ని అంశాలు చూసినట్లయితే ఒకవైపు దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి, మరొక వైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి. సరే, ఇది బాగానే ఉంది. మా జిల్లా పరిస్థితి ఏంటి అనేటటువంటి దాని దగ్గరికి వచ్చినప్పటికీ అన్నమయ్య జిల్లాని వికసిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి. ఇది వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమన్వయంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ఇప్పటికి చేయటం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా కొన్ని అంశాలను మీరు కనుక చూసినట్లయితే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం కూడా ఈ జిల్లాలో 72 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో. అందులో మంజూరైనటువంటి ఇళ్లు 1,02,032 ఇళ్లు మంజూరైతే నిర్మాణం ప్రారంభమైనటువంటి గృహాలు 97,454. అందులో పూర్తయిన ఇల్లు 47,255 గృహాలు. ఇందులో కేంద్రం యొక్క సహాయము మొత్తం కూడా 1,533 కోట్లయితే ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఇళ్లు, పనులు జరుగుతున్నటువంటి ఇళ్లు కలిపి 919,49 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక్క PM ఆవాస్ యోజన కింద ఇవ్వడం జరిగింది. అయితే పూర్తయిన ఇళ్లకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన దగ్గరకు వచ్చేటప్పటికి కొంత 2019-24 మధ్య మందగమనం జరిగినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్లో మేము కూడా 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ గా వివిధ జిల్లాలకు వచ్చినప్పుడు అన్నమయ్య జిల్లాకు కూడా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఆ మౌలిక సదుపాయాల కల్పనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ ద్వారా కావాల్సినటువంటి నీటి కుళాయిలు, అమృత పథకం ద్వారా నీటి కుళాయిలు, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకొని అక్కడ ఆ యొక్క
ఇళ్ల లేఅవుట్ల మధ్య ఇంటర్నల్ రహదారులు ఏర్పాటు చేసుకోవటం, డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవటము, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పటము, ప్రాథమిక విద్యా కేంద్రాలు, అంగన్వాడీ స్కూళ్ళు నెలకొల్పటం, తద్వారా అక్కడ మౌలిక సదుపాయాలు పట్టి ఆ గృహాలు మొత్తం కూడా నిర్మించిన గృహాల్లో ప్రజలు నివాసయోగ్యంగా నివసించడానికి వీలుగా తయారు చేసి ప్రజలను ఆకట్టుకునేటటువంటి విధంగా మేము ఆ డైరెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని కన్వర్జెన్స్ ద్వారా ఉపయోగించుకునే విధంగా మేము డైరెక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే స్వచ్ఛ భారత మిషన్లో ఓడిఎఫ్ ప్లస్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసము ఇక్కడ మొత్తం 310 సంబంధించినటువంటి ప్రాంతాల్లో చేస్తే సామూహిక మరుగుదొడ్లు వచ్చేటప్పటికి నిర్మాణం ఒక 6 పూర్తయినాయి. డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% దాదాపు పూర్తయ్యేటటువంటి విధంగా కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. మూల స్థాయిలో వ్యత్యాసం ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఓడిఎఫ్ తీసుకున్న తర్వాత ఇవాళ ఉన్నటువంటి బహిర్భూమిలో బాహ్యంగా ఏదైతే మల విసర్జన మూత్ర విసర్జన ఉందో అది 100% దాదాపు కట్టడి చేయటం జరిగింది. అలాగే వేస్ట్ ప్రాసెసింగ్ కి సంబంధించి 72% వరకు ఆ యొక్క వేస్ట్ ప్రాసెసింగ్ కి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో కార్యాచరణ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే అమృత స్కీమ్ కింద వివిధ రకాల మున్సిపాలిటీలు ఇక్కడ మున్సిపాలిటీలు వచ్చేటప్పటికి రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పొంగునూరు 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటిల్లో మొత్తం కూడా 30 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే వాటి యొక్క ప్రాజెక్టుల విలువ 518 కోట్ల 61 లక్షల రూపాయలు. ఇందులో 20 ప్రాజెక్టులు పూర్తయినాయి, మిగతా ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. పూర్తయినటువంటి 20 ప్రాజెక్టులకి నిధులు ఇప్పటి వరకు విలువ పనులు ఏదైతే జరిగినాయో వాటికి సంబంధించి 254 కోట్ల 91 లక్షల రూపాయలు. భౌతికంగా పూర్తయినటువంటి పనులు అమృత కింద 455 కోట్ల 62 లక్షలు అయితే వాస్తవంగా ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి వ్యయం 363 కోట్ల 41 లక్షలు. అలాగే గ్రీన్ స్పేస్ పార్కులు కానీ ఏ విధంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 41 ఎకరాల వరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అమృత్ కింద 1 కింద కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమృత్ 2 ఏదైతే ఉందో అమృత్ 1 తర్వాత దాని కొనసాగింపుగా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ఏదైతే లోకల్ బాడీస్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పొంగునూరు ఈ యొక్క 4 మున్సిపాలిటీల్లో మొత్తం మంజూరైనటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు 14. వీటి యొక్క మొత్తం విలువ 98 కోట్ల 61 లక్షల రూపాయలు. వీటితోటి అమృత్ 1 చేసిన పనులు అమృత్ 2ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పదాన ఇక్కడ మున్సిపాలిటీల్లో త్రాగునీరు అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు ఆ నిధులు వినియోగించడానికి కార్యాచరణ తీసుకోవటం జరిగింది. వీధి వ్యాపారులకి ఆర్థిక సహాయం చేయడానికి కరోనా తర్వాత పిఎం స్వానిధి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దానిలో మంజూరైనటువంటి రుణాలు ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,946 రుణాలు మంజూరైనాయి. విడుదలైనటువంటి రుణాలు 16,356 రుణాలు విడుదలైనాయి. మొత్తం రుణ విలువ 24 కోట్ల రూపాయల వరకు ఉంది. పిఎం స్వానిధి సే సమృద్ధి అని కొత్తగా మళ్ళీ ఎన్యూమరేషన్ తీసుకునేటటువంటి లబ్ధిదారుని 37,510 మందిని లబ్ధిదారుల కింద తీసుకోవడం జరిగింది. ఈ పిఎం స్వానిధి కింద మొదటి స్టెచ్లో 10,000 రూపాయలు, రెండో స్టెచ్లో 20,000, మూడో స్టెచ్లో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద ఇప్పుడు మళ్ళీ ఎన్యూమరేషన్ జరిగి వాళ్ళందరికీ కూడా ఈ వీధి వ్యాపారులకి ఆర్థిక సహాయం అందించేటటువంటి సబ్సిడీ రుణాలు అందించేటటువంటి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి చూసినట్లయితే భారతమాల ఫేజ్ 2 కింద మదనపల్లి, పీలేరు అలాగే పీలేరు నుండి చెర్లోపల్లి వరకు NH71 4 లైన్ల విస్తరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం NHI విస్తరణ కార్యక్రమం కింద అభివృద్ధిలో భాగంగా తీసుకోవడం జరిగింది. అలాగే అమృత్ పథకంలో మదనపల్లిలో 1,83,00,000తో 5,070 నీటి కనెక్షన్లు, ఒక 3 పార్కుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒంటిమిట్ట వద్ద 1,68,00,000 రూపాయలతోటి రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే ఓబులవారిపల్లె కృష్ణపట్నం మధ్య 113 కిలోమీటర్ల రైల్వే లైన్ని 1,165 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయటం జరిగింది. అలాగే 2,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ధర్మవరం, పాకాల, కాల్పాడి డబ్లింగ్ పనులకి అనుమతులు లభించినటువంటి పరిస్థితి. ఆ పనులు వేగంగా పూర్తి చేసేదానికి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ కి సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీస్ ఏ అయితే 4 ఉన్నాయో ఈ 4 మున్సిపాలిటీస్ కి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించి మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటైనవి 661 అయితే
అందులో రివాల్వింగ్ ఫండ్ పొందినటువంటివి 520 ఉన్నాయి. వ్యక్తిగతంగా గ్రూప్గా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయంటే 1454 ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి వీటికి లింకేజ్ రుణాలు ఇప్పటి వరకు 6506 ఇవ్వటం జరిగింది.